హెచ్సియు భూముల కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది హైకోర్టు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ తెలిపింది. అందువల్ల ఈ నెల 24లో కౌంటర్ సమర్పించాల్సిందిగా ప్రతివాదులకు సూచించింది. కాగా హెచ్సియు కేసును వాదించడానికి సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఏఐ ద్వారా తయారు చేసిన తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ చేసిన వీడియోలపై ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలకు హైకోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినిమా ప్రముఖులపై కేసులు పెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఏఐ వీడియోలు ప్రభుత్వానికో, సీఎంకో నష్టం కాదని, సమాజానికి పెను ప్రమాదం అని వాదించాలని నిర్ణయించింది ప్రభుత్వం.